వెల్కమ్ టు మై ఛానల్ సఖీ స్మార్ట్ లైఫ్. ఈ వీడియోలో చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం నేను కిలోన్నర చేప ముక్కలు తీసుకున్నాను. ఇందులోకి చింతపండు రసం, అల్లం వెల్లుల్లి పేస్ట్, మెంతులు, జీలకర్ర, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ పేస్ట్ తీసుకోవాలి. ముందుగా పొయ్యి మీద వెడల్పాటి గిన్నె పెట్టుకొని 6 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా మరిగాక ఉల్లిపాయ పేస్ట్, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ అడుగంటకుండా బాగా కలుపుతూ ఉండాలి. చేపల పులుసు ఇలాంటి మట్టి పాత్రలో చేస్తే చాలా టేస్టీగా వస్తుంది. ఉల్లిపాయ పేస్ట్ బాగా వేగాక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగాక 50 గ్రాముల చింతపండు రసం తీసుకొని పోసుకోవాలి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కారం, 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒక కప్పు కొత్తిమీర కూడా వేసుకోవాలి. పులుసు కొద్దిగా మరుగుతున్నప్పుడు చేప ముక్కలు ఒక్కొక్కటిగా తీసుకుని వేసుకోవాలి. చేప ముక్కలు ఉడికాక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని స్టవ్ ఫ్లేమ్ మీద బాగా కాల్చుకోవాలి. బాగా కాలిన ఉల్లిపాయను పొట్టు తీసుకొని పేస్ట్ చేసుకొని పులుసులోని కలుపుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర దోరగా వేపుకొని పొడి చేసుకొని పులుసులో కలుపుకోవాలి. పులుసు బాగా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ చేపల పులుసు రెడీ. ఇది బాగా చల్లారిపోయిన తర్వాత సర్వ్ చేసుకోవాలి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.